హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీఎస్ఐ ట్యూషన్స్ కడప. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ట్రిగ్నామెట్రీ. సో మనము ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, రైల్వేస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, అండ్ గ్రూప్స్ కి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా. ఈ ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా అవడం జరుగుతూ ఉంటాయి. సో ఈ టాపిక్ మనము బాగా క్లియర్ చేసుకోగలిగితే మనం అందులో వచ్చే ఆ ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అన్నిటిని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దానికంటే ముందు మనం ఈ ట్రిగ్నామెట్రీ గురించి ఒక బేసిక్ క్లాస్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో నౌ ట్రిగ్నామెట్రీ. సో బేసిక్ మనము ఇందులో చాప్టర్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు మనం ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో వాట్ ఈస్ ఇంట్రడక్షన్? ట్రిగ్నోమెట్రీ. ట్రిగ్నోమెట్రీలో ఇట్ ఈస్ అ గ్రీక్ రూట్. ఈ ట్రిగ్నామెట్రీ అనేది మనకి గ్రీక్ రూట్ నుంచి వచ్చింది, గ్రీక్ వర్డ్. ఓకే, సో ఇందులో మనం డివైడ్ చేసుకుంటే ట్రిగ్నామెట్రీలో ట్రై, గోనోమెట్రీ. ఓకే, ట్రై అంటే 3 అన్నాను. ట్రై మీన్స్ 3 అండ్ గోనియా మీన్స్ యాంగిల్ అండ్ మెట్రాన్ మీన్స్ మెజర్మెంట్. సో మనం ట్రిగ్నోమెట్రీని ఏమని చెప్పగలుగుతామంటే 3 యాంగిల్ మెజర్మెంట్ అంటాం. ఓకే, కంప్లీట్ గా ఏమని చెప్తామంటే దీన్ని బట్టి గ్రీక్ వర్డ్స్ ని బట్టి మనం 3 యాంగిల్ మెజర్మెంట్ అంటాం. ఓకే, సో మనము డెఫినేషన్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ లో సైడ్స్ కి యాంగిల్స్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది మనకి ఈ ట్రిగ్నోమెట్రీ మనకు చెప్తుంది. పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్, ట్రిగ్నోమెట్రీ ఈస్ అ స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఉన్న సైడ్స్ కి యాంగిల్స్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి మనకి ట్రిగ్నోమెట్రీ చెప్తుంది. ఓకే, సో ఆఫ్టర్ దట్ దీనికి మనం డిస్కస్ చేస్తే దీని ఎవరు సైంటిస్ట్, ఈ సైంటిస్ట్ నేమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ద సైంటిస్ట్ నేమ్ ఈస్ హిపాకస్, ఈ గ్రీక్ మ్యాథమెటిషియన్. ఈ సైంటిస్ట్ మనకి ఈ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ ని డెవలప్ చేశారు. ఓకే, చాలా మంది అనుకుంటా అంటారు కదా, సో ట్రిగ్నోమెట్రీ ఎంత కష్టం, చాలా కష్టము. సో ఆ రిలేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటే, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. సో ఆ సైంటిస్ట్ ఎవరనంటే హిపాకస్. ఈ సైంటిస్ట్ మనకి ఈ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ ని డెవలప్ చేస్తారు. ఓకే, సో బేసిక్ గా ఇందులో మనం ఒకసారి చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్స్ డ్రా చేస్తాం. ఇది ఒక ట్రయాంగిల్ అండ్ ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, అండ్ ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఓకే, సో ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే మనం ఏం చెప్పగలుగుతామంటే ఆల్ ద సైడ్స్ ఇన్ ఎ ట్రయాంగిల్, ఆల్ ద సైడ్స్ ఆర్ సేమ్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో సైడ్స్ అని ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. సో దాని ఏమంటారు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. ఓకే, అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే, యాంగిల్ అంటే ఏంటన్నా, యాంగిల్ అనేది 90 degrees అనేది మనకు ఉండాలి. The angle in the right angle triangle, in a triangle, one angle is 90 degrees. Then the triangle is called right angle triangle. ఒక ట్రయాంగిల్ అనేది మనకి ఎంత ఉండాలా, 90 degrees ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 90 degrees ఉంటుంది. సో దిస్ ట్రయాంగిల్ ఈస్ రిలేటెడ్ టు రైట్ యాంగిల్. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం, రైట్ యాంగిల్ అయినా అంటాం, రైట్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, అండ్ ఇంకో డ్రా చేశాను ఇక్కడ, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మనకి 2 sides మాత్రమే ఈక్వల్ ఉంటాయి. ఇన్ ఎ ట్రయాంగిల్ 2 sides are same. 2 sides are same. Then the triangle is called isosceles triangle. Okay, and after that scalar triangle ఏంటంటే in a triangle all the sides are not same, different. This triangle is called scalar triangle. Okay, so ఇదంతా నేను జస్ట్ ఇందులో నుంచి మనము ఇక్కడ ఒక యాంగిల్ నుంచి, ఈ పాయింట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, ఇది సి అని డ్రా చేసుకుంటే ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేశానంటే ఇక్కడ ఒక యాంగిల్ మేడ్ అవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ మేడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ వస్తుంది, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ వస్తుంది, అండ్ ఇంకొక ఇక్కడ ఆల్రెడీ రైట్ యాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ లో కూడా ఇక్కడ నుంచి మనం ఒక లైన్ డ్రా చేసామంటాడు, పర్పెండిక్యులర్ లైన్. ఇక్కడ ఒక మనకు 90 వస్తుంది, ఇక్కడ ఒక 90 వస్తుంది. ఓకే, రైట్ యాంగిల్ ఫామ్ అవుతుందా? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసామనుకోండి, ఇక్కడ మనకి రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, 90 degrees పర్ఫెక్ట్ గా డ్రా చేస్తే మనకి ప్రతి ట్రయాంగిల్ లో కూడా మనకి రైట్ యాంగిల్ వస్తుంది. అవునా? సో ఇందులో మనం బేసికల్ గా దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే ట్రిగ్నామెట్రీ మొత్తం విల్ డిస్కసింగ్ ఆన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, దేని గురించి డిస్కస్ చేస్తాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనం ఏ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేయాలి. ఓకే, సో ఇందులో మనం టు స్టడీ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. సో ట్రిగ్నోమెట్రీలో మొత్తం అంతే కదా, మిగతా ట్రయాంగిల్స్ కూడా మనం డిస్కస్ చేస్తామా? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డిస్కస్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే,
ఇక్కడ కీ పాయింట్ ఉంది. మనకి ట్రిగ్నామెట్రీలో మనం బేసిక్ గా ఎందులో డిస్కస్ చేస్తామంటే మనకి ఒక ఐడియా ఉండాలి. దేని గురించి? ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేస్తాం. ట్రయాంగిల్ పైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ క్వాడ్రంట్స్, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్, ఈ క్వాడ్రంట్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఫ్రీక్వెంట్ గా ఇందులోంచి వస్తుంటాయి, ఇందులోంచి వస్తుంటాయి. ఓకే, సో మనం ఈ ట్రిగ్నామెట్రీ మొత్తం కూడా మనం ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేస్తాం, అదేవిధంగా క్వాడ్రంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ట్రిగ్నామెట్రీ ఆఫ్ ట్రయాంగిల్స్. సో మనం దేని గురించి డిస్కస్ చేస్తానన్నా ఇందులో బేసిక్ గా మన ఫోకస్ అంతా దేని గురించి? ఏ ట్రయాంగిల్ గురించి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏం చెప్పాను నేను? ఇన్ ఏ ట్రయాంగిల్ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees. ఏదైనా ఒక యాంగిల్ దగ్గర మనకి యాంగిల్ ఏ కావచ్చు, యాంగిల్ బి కావచ్చు, యాంగిల్ సి కావచ్చు ఒక ట్రయాంగిల్ లో. సో ఒక యాంగిల్ ఎంత ఉండాలి? 90 degrees ఉండాలి. సో దెన్ ద ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఆ దాని గురించే మనం కంప్లీట్ గా డిస్కస్ చేస్తాం. ఓకే, సో లేటర్ విల్ డిస్కసింగ్ నేమింగ్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సైడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ విల్ మూవింగ్ ద అనదర్ టాపిక్, naming to the sides. Naming to the sides in a right angle triangle. సో మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సైడ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇదే కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎగ్జామ్ లో మనం డ్రా చేయాలంటే ఇలానే డ్రా చేయాలి. ఇది ఒక పాసిబిలిటీ ఉంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఆర్ ఇంకొక పాసిబిలిటీ ఉంది, ఇలా పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసి ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ చేసి ఇక్కడ నుంచి ఇలా డ్రా చేస్తాం. ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఎంత ఉంది? 90 degrees ఉండాలి. మనం వేసే ట్రయాంగిల్ లో డయాగ్రామ్ లో కేర్ఫుల్ గా చూడండి. డయాగ్రామ్ చూడండి ఎలా అంటే లెవెల్ డయాగ్రామ్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంత ఉండాలి? 90 ఉండాలి. అండ్ ఇక్కడ కూడా ఎంత ఉండాలి? 90. ఆర్ ఇదైనా డ్రా చేయొచ్చు, ఇదైనా డ్రా చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది సి అనుకుంటా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనుకుంటా, ఇది బి అనుకుంటున్నా, ఇది సి అనుకుంటా. అర్థమైందా? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనం ఇప్పుడు నేమింగ్, ఇక్కడ ఒక సైడ్ ఉంది, ఇక్కడ ఒక సైడ్ ఉంది, ఇక్కడ ఒక సైడ్ ఉంది. సో ఇప్పుడు ఆ సైడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హియర్ టేకింగ్ వన్ యాంగిల్ దట్ ఈస్ టీటా. ఓకే, టీటా ఉంది. సో ఈ టీటా అనేది, టీటాని ఏమంటాం మనం? టీటా ఈస్ కాల్ అక్యూట్ యాంగిల్. టీటా ఈస్ కాల్ అక్యూట్ యాంగిల్. తెలుగులో ఏమంటారు అంటే అత్యల్ప కోణం అంటాం. అల్ప కోణం ఆర్ అత్యల్ప కోణం అంటాం. ఓకే, సో టీటా ఈస్ కాల్ అక్యూట్ యాంగిల్. సో మనకి ఈ యాంగిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే సైడ్స్ ని మనం డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ సైడ్ ఉంది కదా, ఈ ట్యాంగిల్ కి, టీటాకి, ఈ యాంగిల్ కి ఆపోజిట్ గా ఏదైతే సైడ్ ఉంటుందో దాని ఏమంటాం మనం? ఆపోజిట్ సైడ్ అంటాం. ఆపోజిట్ సైడ్ అంటాం. ఓకే, అంటే ఈ టీటాకి ఏదైతే అడ్జసెంట్ గా ఉందో దాని ఏమంటాం మనం? అడ్జసెంట్ యాంగిల్. అడ్జసెంట్ యాంగిల్. ఓకే, ఇక్కడ 90 degrees ఉంది కదా, ఈ 90 degrees కి ఏదైతే ఆపోజిట్ గా ఒక సైడ్ ఉందో దీని ఏమంటాం? హైపోటెనస్. ఇప్పుడు అర్థమైందా? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ట్యాంగిల్. ఈ టీటా అనేది ఏంటన్నా ఇక్కడ అక్యూట్ యాంగిల్. ఈ టీటా యాంగిల్ ఎంత ఉంటుందంటే ఇక్కడ 90 ఉంటే మనకి ఇంకో టాపిక్ ఏంటంటే ట్రయాంగిల్ లో మనం మొత్తం ఎన్ని యాంగిల్స్ ఉండాలో టోటల్ యాడ్ చేస్తే 180 రావాలి. టోటల్ యాంగిల్ ఎంత? 180. ఇక్కడ 90 degrees పోతే ఇక్కడ ఎంత ఉండొచ్చు? మేబీ ఇక్కడ 30 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి? 60 ఉండాలి. ఇక్కడ 45 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి? రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అక్కడ రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 రావాలి. ఈ 90కి 90 + 90 ఎంత? 180. ట్రయాంగిల్ లో ఆల్ యాంగిల్స్ ఆర్ హౌ మచ్? 180 degrees. ఓకే, సో ఇప్పుడు టీటా వాల్యూ ఎట్లా ఉంటుందంటే టీటా అనేది 0 కంటే ఎక్కువగా ఉంటుంది. 90 degrees కంటే టీటా అనేది ఎలా ఉంటుంది? 0 కంటే ఎక్కువగా ఉంటుంది, 90 degrees కంటే తక్కువగా ఉంటుంది. దాన్ని మళ్ళీ రాస్తాను చూడండి. టీటా ఈజ్ ఈక్వల్ టు 0 కంటే ఏమవ్వాలా? ఎక్కువ ఉండాలా, అండ్ 90 కంటే ఏమవ్వాలా? తక్కువ ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ అక్యూట్ యాంగిల్. సో ఏమని చెప్తున్నా నేను? మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. టీటా అనేది ఎలా ఉండాలంటే 90 degrees కంటే ఎక్కువ ఉండాలి, అండ్ 0 కంటే ఏమవ్వాలి? తక్కువ ఉండాలి. అందుకే నేను 0 less than theta and less than 90 degrees అలా రాశాను. అంతేనా? 0 కంటే టీటా అనేది ఎలా ఉండాలా? ఎక్కువ ఉండాలి,
అండ్ 90 కంటే ఏమవ్వాలా తక్కువ ఉండాలి. సో దట్ ఈస్ కాల్ టీటా, దట్ ఈస్ కాల్ అక్యూట్ యాంగిల్. అర్థమైందా? సో ఇందులో మనం డిస్కస్ చేస్తే ఇందులో నేమింగ్ అనేది మనం ఇప్పుడు నేమింగ్ దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ టీటాకి ఏదైతే ఆపోజిట్ లో ఉందో దీన్ని అపోజిట్ సైడ్ అంటాం. అట్ ద సేమ్ టైం ట్రయాంగిల్ లో దాన్ని ఏమంటారంటే హైట్ అంటారు. హైట్ ఆల్సో వి కాల్ హైట్. ఓకే, ఏదైతే అడ్జసెంట్ ఉందో దీన్ని ఏమంటాం నాన్న? బేస్ అంటాం. బేస్. ఓకే, సో ఇది హైపోటెనస్ అనేది సేమ్. హైపోటెనస్ అని ఎందుకు చెప్తున్నాం సార్? మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది అడ్జసెంట్ ఉంది కదా, ఇక్కడ కూడా అడ్జసెంట్ గానే ఉంది కదా సార్, దీని ఎందుకు అడ్జసెంట్ అనకూడదు అని అంటాం. మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ సైడ్ అనేది లాంగెస్ట్ సైడ్, అందుకే దానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, స్పెషల్ నేమ్, అది దట్ ఈస్ కాల్ హైపోటెనస్. దానికి పేరు పెట్టాము. దీనికి అపోజిట్ సైడ్ ఎలా పెట్టామో, దీనికి అడ్జసెంట్ సైడ్ ఎలా పెట్టామో, దీనికి ఒక స్పెషల్ నేమ్ ఉంది, దట్ ఈస్ హైపోటెనస్. దట్ ఈస్ కాల్ హైపోటెనస్. ఎందుకు? మన ట్రయాంగిల్ లో ఇదే లాంగెస్ట్ సైడ్. ఈ సైడ్ కంపేర్ చేసుకుంటే ఈ సైడ్ అనేది పెద్దది. ఓకే, దట్ ఈస్ కాల్ విల్ డిఫైన్ అడ్జసెంట్ సైడ్. తెలుగులో చూడండి, దీని టీటా ఇక్కడ ఉంటేనా దీని ఏమంటారంటే టీటాకి ఆపోజిట్ లో ఉన్నదాన్ని ఏమంటారు నాన్న? ఎదుటి భుజం అంటాం తెలుగులో, ఎదుటి భుజం. ఓకే, టీటాకి అడ్జసెంట్ గా ఉంది, దాన్ని ఏమంటాం అంటే ఆసన్న భుజము అంటాం తెలుగులో, ఆసన్న భుజం అంటాం. ఓకే, ఏదైతే హైపోటెనస్ ఉంది కదా దీన్ని కర్ణము అంటాం, దాన్ని ఏమంటాం? కర్ణం. ఓకే, సో హైపోటెనస్ తెలుగులో ఏమంటాం? కర్ణం అంటాము. అడ్జసెంట్ సైడ్ ని ఆసన్న భుజం అంటాం, ఆపోజిట్ సైడ్ ని ఎదుటి భుజం అంటాం. ఇది మనం ఓవరాల్ గా సైడ్స్ కి నేమ్ ఇచ్చే ప్రాసెస్. ఓకే, సో టీటాకి మనకి ఇక్కడ మన ఫోకస్ అంతా ఇక్కడ టీటా అండ్ ఇక్కడ 90. టీటాకి ఆపోజిట్ లో ఉండేదేమో ఆపోజిట్ సైడ్, టీటాకి అడ్జసెంట్ సైడ్ లో ఉండేదాన్ని అడ్జసెంట్ సైడ్, అంటే 90కి ఆపోజిట్ లో ఉండేదాన్ని ఏమంటాం? హైపోటెనస్. అయిపోయి ట్రయాంగిల్ మొత్తం మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేమింగ్ ఇచ్చేసినాం. ఓకే, అర్థం అయిపోయిందా? సో నౌ విల్ మూవింగ్ very very important topic, that is Pythagoras theorem. I will explain you Pythagoras theorem with a basic. Okay, Pythagoras theorem. పైథాగరస్ తెలుగులో పైథాగరస్ సిద్ధాంతం అంటాం. ఓకే, సో ఈ సైంటిస్ట్ నేమ్ ఏంటన్నా? పైథాగరస్. ఈ పైథాగరస్ అనే సైంటిస్ట్ ఈ థియరీని ఏం చేశారు? డెవలప్ చేశారు. సో దాని నేమ్ ఈస్ కాల్ పైథాగరస్ థియరీ. ఈయన ఏం చెప్పాడు ఆ స్టేట్మెంట్ డిస్కస్ చేద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన ఒక ఫార్ములా ఇచ్చాడు, ఆ ఫార్ములా కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో పైథాగరస్ సిద్ధాంతంలో మొత్తం మనం డిస్కస్ చేసేదంతా కూడా దేని గురించి నాన్న? మన దేని గురించి డిస్కస్ చేస్తాం? మొత్తం రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మన మైండ్ లో అంతా రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఉండాలి, ప్రాబ్లమ్స్ అంతా కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీదే. అర్థమైందా? సో ఇక్కడ ఎంత ఉంది నాన్న యాంగిల్? ఇక్కడ ఎంత ఉంది? 90 degrees. ఇక్కడ ఏం యాంగిల్ అని పెట్టుకున్నాం? థీటా. ఇది ఒక సైడ్ ఏ, ఇది ఒక బి, ఇది సి. ఏబిసిఆర్ వర్టిసెస్. అర్థమైందా? సో ఏబిసిఆర్ వర్టిసెస్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు మనం స్టేట్మెంట్ ఎలా చెప్పగలుగుతామంటే, స్టేట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న థియరంలో. స్టేట్మెంట్ in a right angle triangle and a right angle triangle ABC making an angle B is equal to 90 degrees and 90 degrees, then square of the hypotenuse. The hypotenuse kada hypotenuse దీని ఏమంటాం నాన్న? దీని ఏమంటాం? ఆపోజిట్ అంటాం. దీని ఏమంటాం? డెఫినేషన్ స్టేట్మెంట్ ఏం చెప్తామంటే, ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ, ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వైర్ ఆఫ్ ది హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వైర్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్. అంతే డెఫినేషన్ స్టేట్మెంట్. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వైర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వైర్ ఆఫ్ అపోజిట్ సైడ్ అండ్ స్క్వైర్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్. ఓకే, దీన్ని ఎలా రాసుకున్నాం చూడండి. ఇక్కడ చూడండి, ఏబి అనేది ఏంటన్నా? ఆపోజిట్. అండ్ అడ్జసెంట్ అంటే ఏంది? బిసి. హైపోటెనస్ ఏముంది ఇక్కడ? ఏసి. చూడండి ఏం స్టేట్మెంట్ హైపోటెనస్ అంటే ఏంటి? ఏసి స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వైర్ ప్లస్ బిసి స్క్వైర్. అర్థమైందా? ఏసి స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వైర్ ప్లస్ బిసి స్క్వైర్.
స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఇక్కడ రాస్తున్నా చూడండి, హైపోటెనస్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి అంటే ఏంటన్నా ఆపోజిట్, ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఏంటన్నా అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్. ఓకే, దీని మళ్ళీ ఇంకొక రాయొచ్చు, హైపోటెనస్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఆపోజిట్ అంటే ఏం చెప్పాను నేను, హైట్, హైట్ స్క్వేర్, హైట్ హోల్ స్క్వేర్ ప్లస్ బేస్ హోల్ స్క్వేర్. ఎంత ఉన్నాయి, అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? స్టేట్మెంట్ ఏం చెప్పాడు అంటే ఏం ఫార్ములా ఇచ్చాడు, ఈ ఫార్ములా మీద చాలా చాలా ప్రాబ్లమ్స్ అడుగుతాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఇజ్ ఈక్వల్ టు, స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్, సమ్ అంటే ప్లస్, సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్. అయిపోయింది స్టేట్మెంట్, ఫార్ములా కూడా మనకు వచ్చేసి అర్థమైందా? ఇప్పుడు నాకు దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే, ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన మైండ్ లో ఏముండాలన్నా రఫ్ గా మనము ఈ స్టేట్మెంట్ రఫ్ గా ఏం చెప్తామంటే చూడండి, రఫ్ గా ఏం చెప్పొచ్చు అంటే ఈ స్టేట్మెంట్ ని, దస్ ఇన్ అ ట్రయాంగిల్ ఏబిసి triangle B is equal to 90 degrees, then AC square is equal to AB square plus BC square. ఇది మనకు చెప్పింది పైథాగరస్ థీరం. అర్థమైందా? ఇది మనం కన్క్లూడ్ చేసినాం, సైంటిస్ట్ ఇది కన్క్లూడ్ చేశారు, AC square is equal to AB square plus BC square. కొన్ని ఎగ్జాంపుల్ చూడండి, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఒక ట్రయాంగిల్ లో, ఇది ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇందులో ఇది సైడ్ 3 ఇచ్చాడు, ఇక్కడ 4 ఇచ్చాడు, ఫైండ్ అవుట్ అదర్. ఇక్కడ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు, ఇదేమో 4 ఇచ్చాడు. మనం నేమింగ్ ఇచ్చుకున్నాం ఏ బి సి. యూజింగ్ పైథాగరస్ థీరం ఏం చెప్తున్నాను మనకి, ఏసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్. మనకి ఇక్కడ ఏం అన్నోన్ అనుకుంటున్నాం, దాన్ని ఏమనుకుంటాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటాను. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ఎంత అన్న 3 స్క్వేర్, బీసీ స్క్వేర్ ఎంత అన్న, బీసీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ 3 స్క్వేర్ వాల్యూ ఎంత 9, 4 స్క్వేర్ వాల్యూ 16, 16 ప్లస్ 9 25. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 అయితే నాకు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 నేను ఏం రాసుకుంటాను, 25 నేను ఏం రాసుకుంటున్నా, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. ఇక్కడ 25 నేను 5 స్క్వేర్ రాసుకున్నాను, 2కి 2 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత నాన్న 5. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఇప్పుడు ఇదేమవుతానేనా, 3 ఉంది, 4 ఉంది అండ్ 5. ఈ 3 పాయింట్స్ ఏమంటారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ 3 పాయింట్స్ ఏమంటారంటే ట్రిప్లెట్స్ అంటారు. ట్రిప్లెట్స్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి 3 ఉంటే ఇంకోటి 4 ఉంటే ఖచ్చితంగా ఈ సైడ్ మాత్రం ఎంత ఉండాలి, 5 ఉండాలి, వాల్యూ చేంజ్ అవ్వదు. అర్థమైందా? సో 3 4 5, ఒకటి 3 ఉంటే ఇంకోటి 4 ఉంటే అండ్ హైపోటెనస్ ఇది దేనికి ఇండికేట్ చేస్తుంది, 3 అనేది ఆపోజిట్, ఈ 4 అనేది దేని ఇండికేట్ చేస్తుంది, అడ్జసెంట్ సైడ్, ఈ 5 అనేది దేని ఇండికేట్ చేస్తుంది, హైపోటెనస్. అయిపోయి 3 4 5 ఒక ట్రిప్లెట్ మనం ఫామ్ చేసేసినాం. అర్థమైందా? ఎలా క్యాలిక్యులేట్ చేశాననేది ఇంపార్టెంట్. యూజింగ్ పైథాగరస్ థీరం ఫార్ములా అండ్ ఫైండ్ అవుట్ ద ఎక్స్ వాల్యూ. మనకి ఇక్కడ రావాలంటే మనకు స్క్వేర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. స్క్వేర్స్ రావాలా, అప్ టు 25 వరకు స్క్వేర్స్ రావాలా, ట్రిగ్నామెట్రీ పర్ఫెక్ట్ గా చేయాలంటే క్యూబ్స్ రావాలా, క్యూబ్ రూట్ రావాలా, స్క్వేర్ రూట్ రావాలా, టేబుల్స్ రావాలా పర్ఫెక్ట్ గా. ఇవి వస్తేనే మనం ట్రిగ్నామెట్రీ చేయగలుగుతాం. ఇప్పుడు నేను 25 నాకు స్క్వేర్ రూట్, మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత 25కి 5 స్క్వేర్ నాకు తెలియకపోతే నేను చేయగలుగుతాను, అది చేయలేం, ఇక్కడే స్టాప్ అయిపోతాం. అర్థమైంది నాన్న? సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ అవుట్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక సైడ్ ఇచ్చానన్న, ఓకే, ఒక సైడ్ 13, ఒక సైడ్ 13 ఇచ్చాడు, ఇంకొకటి 12 ఇచ్చాడు. ఇక్కడ హైపోటెనస్ ఇచ్చాడు, ఓకే, హైపోటెనస్ ఇచ్చాడు, మనకి అడ్జసెంట్ ఇచ్చాడు అండ్ ఆపోజిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ సైడ్ మనకు రావాలి. అర్థమైందా? సో ఎలా వచ్చింది, నేమ్ ఇచ్చుకోండి, ఏ బి సి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా 90.
ఓకే, ఇప్పుడు మనకి ఈ సైడ్ కావాలా, ఏ సైడ్ కావాలి, ఏ సైడ్ కావాలి, ఆపోజిట్ సైడ్. అండ్ బీసీని ఏమంటారు నాన్న, అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఏసీని ఏమంటారు, హైపోటెనస్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి నాన్న ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, యూజింగ్ ఫార్ములా ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఎంత ఇచ్చాడు, ఆల్రెడీ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 13 ఇచ్చాడు, 13 హోల్ స్క్వేర్. ఏబీ స్క్వేర్ మనం చేయాల్సింది, సో మనకు తెలియదు కాబట్టి దాని ఏమనుకుంటా, ఎక్స్ అనుకుంటా, అంటే ఎక్స్ స్క్వేర్. బీసీ స్క్వేర్ అంటే బీసీ ఎంత ఇచ్చాడు, 12 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి స్క్వేర్స్, ఇక్కడ స్క్వేర్స్ వచ్చింది, ఇక్కడ 12 స్క్వేర్ వచ్చింది. ఓకే, సో మీరు స్క్వేర్స్ ఇంకా డిఫికల్ట్ గా ఫెయిల్ అవుతా అంటే మన యూట్యూబ్ ఛానల్లో స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ నేను వీడియో అప్లోడ్ చేశాను. సో ఆ లింక్ అనేది మన డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను. సో మీరు వెళ్ళి ఆ స్క్వేర్స్ అనేవి నేర్చుకోవచ్చు అండి. స్క్వేర్ రూట్ నేను వెరీ లాజిక్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మీకు నేర్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి 13 స్క్వేర్. నేను 13 స్క్వేర్ అంటే నేను డైరెక్ట్ చెప్పగలను 169 అని. 12 స్క్వేర్ అంటే డైరెక్ట్ చెప్పగలను నేను 144. లాజిక్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒకసారి చెప్తాను. 13 స్క్వేర్ అంటే మనకి యూనిట్ డిజిట్ ఎంత ఉంది, 3. 3 స్క్వేర్ ఎంత, 9. ఓకే, 13 కి ఎంత యాడ్ చేయాలి, 3 యాడ్ చేయాలి, 169. ఎలా చెప్పాను నేను, సో విత్ లాజిక్ ప్రకారం చెప్పేస్తాను. ఓకే, అర్థమైందా. నౌ 13 స్క్వేర్ ఎంత వాల్యూ ఎంత నాన్న, 169. ఓకే, ఎక్స్ స్క్వేర్ 12 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత, 144. అటు ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ 144 ఆ పక్క పంపించుకోండి. 169 minus 144, 9 minus 4 5, 6 minus 5, 6 minus 4 2. X square is equal to 25 and x square is equal to 25. నేను ఏం రాసుకుంటాను, x square is equal to 25. నేను ఏం రాసుకుంటాను, 5 స్క్వేర్. రూట్ 2 కి 2 కి క్యాన్సిల్ అయిపోతే x is equal ఎంత నాన్న, 5. ఎంత వచ్చింది, 5. అప్పుడు వాట్ ఇస్ ఇట్, ఏమవుతాయి ట్రిప్లెట్స్, 5 8 5 12 13. ఈ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎట్లంటే రాయకూడదు. అర్థమైందా, 5 12 13. 5 అనేది ఏ సైడ్, ఆపోజిట్ సైడ్. 12 అనేది అడ్జసెంట్ సైడ్. 13 అనేది హైపోటెనస్. క్లియర్. ఈ ఆర్డర్ అనేది ఇలానే రాయాలి సార్ అంటే ఇలానే రాయాలి. ఒకటి 5 అయితే, ఒక 12 అయితే, ఇంకోటి ఏమవ్వాలి, ఖచ్చితంగా 13 రావాలి. అది రూల్. అర్థమైందా. ఇవి ట్రిప్లెట్స్ అంటారు వీటి. ఓకే, ఇంకొక ట్రిప్లెట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నోట్ చేసుకోనా. ఓకే, విల్ డిస్కసింగ్ అనదర్ మోడల్, అనదర్ ట్రిప్లెట్. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసాం, ఈ సైడ్ చేసి ఈ సైడ్ రాలే. ఫస్ట్ ప్రాబ్లం ఏమో ఏ సైడ్ చేసాం, ఈ సైడ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం, హైపోటెనస్ క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ హైపోటెనస్ చేసాం, తర్వాత అడ్జసెంట్ చేసాం. నెక్స్ట్ మోడల్లో నెక్స్ట్ మోడల్ అడ్జసెంట్ చేస్తాం. ఈ మోడల్లో ఏం చేసాం, మనం ఆపోజిట్ చేసాం. ఓకే, కొంచెం లాజిక్ పెట్టి, కొంచెం డిఫికల్ట్ గా ఉంటది, కొంచెం మనం ఎక్కువ హార్డ్ వర్క్ పెట్టి నేర్చుకోవాలి ట్రిగ్నోమెట్రీ. ఓకే, సో విత్ లాజిక్ గా మనం నేర్చుకోవాలి, కష్టపడి మనం నేర్చుకోకూడదు. ఓకే, సో నెక్స్ట్ సైడ్. ఓకే, ఈ సైడ్ ఏమో 7, ఈ సైడ్ ఏమో 25 అను. క్యాలిక్యులేట్ బీసీ. ఏబి నీకు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 7. ఏసీ ఎంత ఇచ్చాడు, 25 ఇచ్చాడు. అండ్ బీసీ క్యాలిక్యులేట్ చేయమంటాడు క్వశ్చన్. ఎలా చేయాలి, యూజింగ్ ఫార్ములా ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, సో ఏసీ స్క్వేర్ మనకి ఇచ్చానన్న ఎంత ఇచ్చాడు, 25 హోల్ స్క్వేర్. 25 హోల్ స్క్వేర్. ఏబి స్క్వేర్ ఇచ్చాడా మనకి, ఏబి స్క్వేర్ ఎంత ఇచ్చాడు, 7 స్క్వేర్. బీసీ స్క్వేర్ ఇచ్చాడా, ఇవ్వలేదు కాబట్టి లెట్ విల్ టేక్ ఎక్స్ స్క్వేర్. 25 హోల్ స్క్వేర్ నేను ఆల్రెడీ స్క్వేర్స్ చెప్పాను. 25 హోల్ స్క్వేర్ ఎలా చేయాలని యూజింగ్ ఫార్ములా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇలా రాసుకుంటున్నాను. మన ఫార్ములా ఏంది నాన్న, స్క్వేర్స్ చేసేటప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇదే కదా మన ఫార్ములా. నేను ఏం రాసుకుంటాను అంటే ఈ ప్లస్ ప్లేస్ లో స్లాష్ రాసుకుంటాను. ఏ ప్లస్ బి ఏ స్లాష్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ స్లాష్ 2ab స్లాష్ బి స్క్వేర్ అది రాసుకుంటాను. సో ఈ 25 ఇప్పుడు నేను స్ప్లిట్ చేసుకుంటాను. 25 హోల్ స్క్వేర్ దాని స్ప్లిట్ స్లాష్ మిడిల్ లో రాసుకుంటే ఇది ఏ అయితే ఇది బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఏ స్క్వేర్ అనేది చెప్తున్నాను. ఏ స్క్వేర్ 2 స్క్వేర్ స్లాష్ తర్వాత 2ab 2 into 2 into 5 స్లాష్ బి స్క్వేర్ 5 స్క్వేర్. క్యాలిక్యులేట్ చేయండి. 2 స్క్వేర్ ఎంత అన్న 4, 2 2 జా 4, 4 5 జా 20. ఓకే, నెక్స్ట్ 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25. ఇక్కడ లాజిక్ ఉంది ఏంటంటే నేను స్క్వేర్స్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, అది మళ్ళీ చూడండి కావాలంటే. ఇక్కడ నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఓకే,
బి ఉంది కదా, ఈ బి అనేది మనకి అబ్జర్వ్ చేస్తే సింగిల్ డిజిట్ ఉంది. ఓకే, సో మన ఆన్సర్ లో కూడా యూనిట్ డిజిట్ రాసుకోవాలి, ఎక్సెప్ట్ లెఫ్ట్ టర్మ్ కాకుండా మిగతా అన్ని టర్మ్స్ లో కూడా యూనిట్ డిజిట్ మాత్రమే ఉండాలి. ఓకే, దాన్ని ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 5. ఆ 5 రాసేసుకుంటున్నాం. ఓకే, ఈ 2 ఉంది కదా ఇక్కడ, ఈ 2 అనేది 20కి యాడ్ చేయి. 20 + 2 22 రాయకూడదు, యూనిట్ డిజిట్ మాత్రమే తీసుకోవాలి. ఆ 2 రాసుకుంటున్నాం. నెక్స్ట్ 2 ఉంది కదా, ఆ 2 అనేది 4కి యాడ్ చేస్తాం. 4 + 2 ఎంత? యువర్ ఆన్సర్ ఈజ్ 625. 25 హోల్ స్క్వేర్ 625. అర్థమైందా? 25 హోల్ స్క్వేర్ 625. మనకి ఎంత వచ్చింది? 625. 7 స్క్వేర్ ఎంత నాన్న? 49 ఈజ్ ఈక్వల్ టు x². ఇప్పుడు చేయండి. 5 - 9 ఈజ్ పాసిబుల్? నో. టేక్ బార్ ఆఫ్ 15 - 9. 15 - 9 6. 1 - 4 ఈజ్ పాసిబుల్. టేక్ బార్ 11 - 4. 11 - 4 11 - 4 11 - 4 7. ఇక్కడ 5. 570 x². ఈ 576 నేను డైరెక్ట్ చెప్పేస్తాను చూడండి. 576 దేనికి పర్ఫెక్ట్ స్కోర్ అంటే 24. ఓకే, 24 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x². 2 కి క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ ఎంత నాన్న? 24. x ఈజ్ ఈక్వల్ ఎంత? x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చేది మనకి? 24. దెన్ ట్రిప్లెట్స్ ఏం రాసుకోవచ్చు నాన్న? ట్రిప్లెట్స్ విల్ బి 7 24 25. ఆర్డర్ ఇంపార్టెంట్. 7 24 25. దీస్ ఆర్ ద ట్రిప్లెట్స్. మనకి 3 ట్రిప్లెట్స్ చూసామా? ఫస్ట్ ట్రిప్లెట్ ఏం చేసాం? 3 4 5. సెకండ్ ట్రిప్లెట్ ఏం చూసాం? 5 5 12 30. అండ్ థర్డ్ ఏం చూసాం మనం? 7 24 25. ఇవి డైరెక్ట్ నేర్చుకోవచ్చు, లేదంటే మీరు ప్రాసెస్ అయినా చేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను చెప్పిన ప్రాసెస్ కూడా చెప్పాను కదా. సో ఇలా ట్రిప్లెట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందన్న? డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి. ఓకే, ఎలా ఒకసారి చూడండి. 3 తర్వాత ఏదైనా 3 4 5 తర్వాత 5 12 13. నెక్స్ట్ 7 24 25. చూడండి, ఇది బేసిక్ ఆర్డర్. చూడండి, ఈ ఆర్డ్ నెంబర్స్. 3 తర్వాత ఏమొచ్చింది? 5. 5 తర్వాత ఏమొచ్చింది? 7. ఓకే, 4 తర్వాత ఈవెన్ నెంబర్స్ 12 24. ఇక్కడ కూడా బేస్ నెంబర్ 5 13 25 అయిపోయాయి. ఒక ఆర్డర్. ఇది బేస్, ఈ ఆర్డ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆర్డ్ నెంబర్స్ అయిపోయి. ఈ 3 ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైపోయిందా ఇంట్రొడక్షన్ పార్ట్? సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇంకా డెప్త్ గా మనం పైథాగరస్ థీరం మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇంకా డెప్త్ గా మనం టాపిక్స్ లో మనం ముందుకెళ్దాం. ఓకే, సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు వెంటనే మన TSI ట్యూషన్స్ కడపని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.